ప్రగతి టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెరిటేజ్ సంస్థ నోటీస్ ఇచ్చినా బుద్ధి మార్చుకోవటం లేదు. బొత్సపై అచ్చెన్న ఫైర్. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే కవిత కీలక ప్రకటన. డ్రైవర్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనంతబాబు భార్య. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దాదాసాహెబ్ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ సృజన్. ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం ఆరేపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో యువకులు శివాజీ మహారాజ్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఛత్రపతి శివాజీ అణచివేతకు, నియంతృత్వ పోకడలకు, మన ధర్మాన్ని కాపాడటానికి నిరంతరం పోరాటాలు చేశారని కొనియాడారు. ధర్మం కోసం, న్యాయం కోసం కృషి చేస్తే అది 10 కాలాల పాటు నిలుస్తుందని అందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జై శివాజీ. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పెట్టిన క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి ప్రతిభతోటి వారి ప్రతిభలకు ఘనంగా పూలమాలలు సమర్పించుకుంటూ నివాళులు ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం, మీ ఆశయ సాధన మీ ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక ప్రతిభూనేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం. అనేక గ్రామాల్లో కూడా నూతనంగా శివాజీ మహారాజు గారి విగ్రహాలను నెలకొల్పుకోవడానికి యువతరం ఆయా గ్రామాల్లో పెద్దల సహకారంతో, దాతల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా శివాజీ మహారాజు గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కోసం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో అమ్మవారి ఆశీస్సుతోటి ఛత్రపతి శివాజీ గారు ఆ రోజుల్లోనే అణచివేతకు వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా మన ధర్మాన్ని కాపాడడానికి కోసం ముందుకు పోయేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సేవలు కానీ, పోరాటాలు కానీ ఈ తరం ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే, ఎప్పటికైనా మంచి చేస్తున్నామంటే, పేదల కోసం పోరాటం చేస్తున్నామంటే, ధర్మం కోసం నిలబడుతున్నామంటే 10 కాలాల పాటు నిలబడుతుంది ఆ సేవలని చెప్పడం నిదర్శనం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేసిన పోరాటం. ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన ఈరోజు ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేసుకుంటూ దేశవ్యాప్తంగా పోతున్నాయి. మన మహనీయుల యొక్క అనేక జయంత్యుత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమ పోరాటం గురించే కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, సర్వై పాపన్నకు సంబంధించిన అంశం కానీ, కొమరం భీం సంబంధించినటువంటి ఏ వీరుల కథలు చూసినా, ఏ వీరుల యొక్క గాథను విన్నా ప్రజల పక్షాన్ని నిలబడి, ధర్మం పక్షాన్ని నిలబడి వారు మహనీయులైనరు. అలాంటి మహనీయుల యొక్క
జయంతి సందర్భంగా మనం వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచన ముందుకు తీసుకుని పోతామని చెప్పేటువంటి కార్యక్రమం ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారిని స్ఫూర్తిగా తీసుకొని వీలైతే 10 మందికి సాయం చేయాలి తప్ప నష్టం చేయకూడదనే ఒక ఆలోచన తీసుకుని పోయే క్రమంలో వారి ఇచ్చినటువంటి చరిత్రను చదువుకొని ముందుకు పోయే విధంగా ఈ కార్యక్రమం చేయడం, ఈరోజు మనం ఐక్యంగా కూడా ఈ రోజు ఏర్పడి సంఘం ద్వారా కానీ గ్రామంలో పెద్దలందరూ కూడా పిలుచుకొని వారిని ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయ సాధనను ఆలోచన ముందుకు తీసుకుపోవడమనే ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా చక్కటి మార్గంగా నేను భావిస్తూ అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వచ్చిందంటే కోటమైసమ్మ సాక్షిగా సవాల్. ప్రతాప్ రెడ్డికి బీజేపీ నేతలు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కోట మైసమ్మ దేవాలయం వద్ద గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2009 నుంచి రాజకీయాలున్న ప్రతాప్ రెడ్డి ప్రయాణం గజ్వేల్ ప్రజలకు తెలియదనుకోవటం పొరపాటని, రాజకీయ బ్రోకర్గా వ్యవహరిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి రఘునందన్ రావుపై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. తుఫ్రాన్ మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ చేసిన ప్రతాప్ రెడ్డి కోట మైసమ్మ దేవాలయం వద్దకు వచ్చి ఒట్టు వేయాలని బహిరంగ సవాల్ విసిరారు. మేము దేవాలయం ముందు చర్చకు సిద్ధం, నువ్వు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజల్లో అనునిత్యం ఉండే నాయకుడు రఘునందన్ రావును ఓర్వలేకే ఇలాంటి ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులు లేదా కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చైర్మన్ పదవి కోసం నాయకులను అమ్ముకునే వ్యవహారంపై ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైతే బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్, ఏల్కంటి సురేష్, బీజేపీ ములుగు మండల అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు కోదండం శ్రీనివాసరెడ్డి, బీజవైఎం మండల అధ్యక్షులు జూపల్లి సాయికిరణ్, నవీన్, రాజేశ్వరీచారి, కరుణాకర్, ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యక్తి అయినా అది కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా పోటీ చేస్తే ఆయన ఆస్తులు అమ్ముకుంటారు, ఆయన డబ్బులు పోగొట్టుకుంటారు. మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఏ పార్టీలో పోయినా డబ్బులు సంపాదిస్తుండు, ఏ పార్టీలో పోయినా ఓడిపోయినా కానీ డబ్బులు పెరుగుతున్నాయి. ఇలా నీకు ఏడికేం చేస్తున్నాయా? ఇలా నువ్వు డబ్బుల కోసం రాజకీయం చేస్తున్నది నువ్వు, ఇలా డబ్బులు తింటున్నది నువ్వు. ఇలా నీ బుద్ధిని ఇలా బయట అనకముందు నీది నువ్వు ఇలా బయట మీద కామెంట్ చేస్తున్నావు బిడ్డ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. గజ్వేల్లో ఇంకొకసారి మా బీజేపీ నాయకుల గురించి కానీ, మా బీజేపీ గురించి కానీ మాట్లాడి. భారత్ మాతాకి జై. నిన్న మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా, మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు. నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. దాని తర్వాత మళ్లీ అదే తీరుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నువ్వు అట్లా దండుకున్నావు. నువ్వు ఎన్నో రకాలుగా ఏ పదవి ఆశించకుండా, ఏ పదవి లేకుండా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రతాప్ రెడ్డి. చిల్లరేషాలు, చిల్లర కూతలు మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు 3 కోట్ల రూపాయలు తీసుకుని 3 నమ్మి అని చెప్పి మాట్లాడతావు. ఏడ తీసుకున్నావా చూపెడతావా? నువ్వు కోటమైసం కాడ వచ్చి ఒట్టు తినమన్నావు కదా, ఇదే కోటమైసం దగ్గరికి వచ్చినాం. మరి రామని నీకు దమ్ముంటే, మా ఎంపీ గారు రాకుండా మేము వచ్చినాం, మీకు దమ్ముంటే రండి, వచ్చి మాట్లాడు. ఏమైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఒక ఏజ్ అయింది నీకు, ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినాక ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉందా నీకేమన్నా? కాంగ్రెస్ కమ్ముడు పోయినంటే ఇప్పుడు ఈరోజు చైర్మన్ ఎవరైనా కాంగ్రెస్ చైర్మన్ అయిందా? ఏమన్నా తూప్రాన్లో కాంగ్రెస్ చైర్మన్ అయిందా?
మీరు దొంగలు ఇద్దరు నర్సారెడ్డి నువ్వు ఒకటై మీరు ఆడిన నాటకాలు అంతా ఇంత కాదు. మేము క్యాంపులు పెట్టుకుంటే మా క్యాంపుల దగ్గర వచ్చి మోకరిల్లిండి మీ నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి మీ ఇద్దరు ఒకటే దొంగలు. మీరు ఎవరిని చెప్తారు? మీరు నాతోనే కదా నువ్వు మాట్లాడించినావు, నీ అనుచరులతోని. ఒక్కరిస్తే చాలు, నేను ₹1,00,00,000 ఇస్తాను, నాతోనే మాట్లాడించినావు నువ్వు. గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతాడు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న వేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నా కదా, మరి ఏడ నిరూపిస్తావు నువ్వు? ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోటమైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని ఇది పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే, ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడం నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. పైసలు తెచ్చుకునే హక్కు నీకుంది. నువ్వు ఎందుకంటే అందరు అనుకుంటారు పాపం ప్రతాప్ రెడ్డి ఓడిపోతుంది. ప్రతాప్ రెడ్డి 2009లో ఆస్తులు ఎన్ని, ఇవాళ ఆస్తులు ఎన్ని? ఇవాళ నీకు ఏడికెంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తున్నావు నువ్వు అని గజ్వేల్ ప్రజల ఉసురు తలిగి నువ్వు డబ్బులు సంపాదిస్తావు. అందరు మేమేమనుకున్నావు, ప్రతాప్ రెడ్డి ఓడిపోయిండు, ఈయన పాపం పైసలు ఏడికెంచి వస్తున్నాయి, నీకు ప్యాకేజీల రూపంలో డబ్బులు వస్తున్నాయి. పిచ్చి నాటకాలు బంద్ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యుని మీద మాట్లాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా నీ దగ్గర నిజమైన ఆరోపణలు ఉంటే నువ్వు నిజమైన ఆరోపణలు చేయాలి. నువ్వు అంటే కదా కోటమైసమ్మ కాడికి వచ్చినట్టు కదా. మేము ఇవాళ ఈ కోటమైసమ్మ కాడికి మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, పత్రికా ముఖ్యంగా మేము అందరం చెప్తున్నాం, అయ్యా రా, నువ్వరా, మేము వస్తాం, వచ్చి పైసల ముచ్చట ఎందుకు ఇవ్వాలి? నువ్వు తూప్రాన్లు అన్నావు కదా, నీకు సిగ్గు ఉండాలి. ఏం మనిషి నాకు అర్థమవుతుంది. తూప్రాన్లు ఏ పార్టీ గెలిచింది? తూప్రాన్లో ఏ పార్టీ గెలిచింది? నీకు అనుకున్న మనిషి ఇవాళ టీఆర్ఎస్ మనిషి నీకు మున్సిపల్ చైర్మన్ కాలేడని చెప్పి నువ్వు అంత దీన్నిచ్చుకుంటలేవు నువ్వు. అరే ఇవాళ నీ మనిషి ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయితే ఇవాళ నిమ్మలంగా ఉంటుంటివి. మాకు తెలియదా? నువ్వు రాలేవా? నువ్వు ఏడికి వచ్చినావు? వచ్చి 3 గంటలు కూర్చున్నావు మా దగ్గర. అదే మేము క్యాంపులు ఉంటే 3 గంటలు కూర్చున్నావు. నువ్వు క్యాంపుల గురించి మాట్లాడి పైసల గురించి మా గురించి మాట్లాడి నైతిక నీకెక్కడి? మా ఎంపీ గారి గురించి ఇంకేదైనా పిచ్చి మాటలు మాట్లాడితే తలకాయ తిరిగే మాటలు మాట్లాడితే తలకాయ వలగొడుతుంది. ఎందుకంటే నీ ఎంపీ నేను 20 సంవత్సరాలు ఉన్నా, నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు దొరికినావు తుర్కాపల్లిలో పైసలు తెస్తుంటే, తుర్కాపల్లిలో పైసలు నీ 25 లక్షలు దొరికినాయి ఆ రోజు, అన్ని టీవీలలో చెప్పినావు. అదే రోజు హరీష్ రావు ఫోన్ చేసి మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టమని చెప్పినావు. మరి ఆ రోజు పైసలన్నీ ఇవాళ పైసల ముచ్చట మాట సిగ్గు శరం లేని మాటలు మాట్లాడే ప్రతాప్ రెడ్డి. పైసల ముచ్చట హరీష్ రావు ఆ రోజు మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టు మరి నువ్వే అంటివి కదా, ప్రమాణం అంటివి కదా. నీకు వచ్చిన ప్యాకేజీలు కానీ మా రఘునందన్ రావు ఇవాళ మెదక్ పార్లమెంట్లో పొద్దుగా లేవగానే ఆయన పని ఆయన చేసుకొని నిమ్మలంగా బతాయి. నీ లెక్కల ఈయన దగ్గర పోయి ఆయన దగ్గర పోయి డబ్బులు తెచ్చే మనిషి కాదు ఆయన. నికాసైన ఎంపీ ఇట్లాంటి ఆయన మీద ఏదైనా ఆరోపణలు చివాడు మాట్లాడితే నేను నాకే వస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు. హైదరాబాద్లోని జాగృతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్కు కర్ణాటకలోని దావణగేరకు తరలించి అన్యాయం చేశారని అన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అనంతబాబు భార్య పాత్రపై సిట్ కీలక ఆధారాలు కోర్టుకు సమర్పించింది. అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో కేవలం అనంతబాబు మాత్రమే కాకుండా ఆయన భార్య కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో నివేదించారు. ఘటన జరిగిన రోజు రాత్రి అనంతబాబు నివసించే అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని విశ్లేషించిన అధికారులు హత్య జరిగిన సమయంలో మృతదేహాన్ని తరలించే క్రమంలో ఆమె అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు లభించిన దృశ్యాలను సిట్ బృందం పకడ్బందీగా ఆధారాలుగా 20,000 వివాదమే హత్యకు కారణమైనట్టుగా తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య వద్ద డ్రైవర్గా పనిచేసేవారు. ఆయన హత్యకు గురి కావడానికి 3 నెలల ముందు ఉద్యోగం మానేశారు. అయితే అంతకుముందు 50,000 రూపాయల అప్పు తీసుకున్నారు. ఇంకా 20,000 తిరిగి చెల్లించాల్సి ఉంది. అనంతబాబు పుట్టినరోజు ఆ 20,000 కోసం అతన్ని ఇంటి నుంచి తీసుకొచ్చి హింసించారు, కొట్టి చంపేశారు. తర్వాత అనంతబాబు ప్రమాదం జరిగిందని ఇంట్లో వాళ్ళకి చెప్పి డోర్ డెలివరీ చేశాడు. తన భార్యని కేసు నుంచి తప్పించడానికి తానొక్కడనే చేశాడని నేరం అంగీకరించాడు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 4-5 మావోయిస్టులు మరణించినట్లు ధృవపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో నిర్వహిస్తున్న కూంబింగ్ ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులకు దారితీసినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ, పాపారావు, బడే దామోదర్ తదితరులు టార్గెట్గా పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నక్సల్స్తో కాల్పులు జరుపుతున్న మాట వాస్తవమేనని, అయితే ఫలితం ఏమిటనే అంశంపై సమాచారం అందాల్సి ఉంది. వైవిధ్యభరిత ఆర్థిక సేవల సంస్థ విజ్మోని కోదాలో రంగా థియేటర్ సమీపంలోని చంద్రమౌళి కాంప్లెక్స్లో 325వ బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ను బుధవారం ఆంధ్ర తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ అండ్ జోనల్ హెడ్ టి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 32వ శాఖ కావటం విశేషమన్నారు. కోదాడ అభివృద్ధికి రైతులు, చిన్న వ్యాపారులు కీలకమని, వారికి సులభమైన రుణ సదుపాయాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ ముఖ్య లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బంగారు రుణాలు, విదేశీ మారకం, విదేశాలకు డబ్బు పంపిణీ, మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డులు, డిజిటల్ చెల్లింపులు, బీమా తదితర సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 300కు పైగా శాఖలతో సంస్థ వినియోగదారులకు విశ్వసనీయ ఆర్థిక పరిష్కారాల కోసం కృషి చేస్తోందన్నారు. సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఎంపీపీఎస్జీ ఆజాద్ నగర్ కు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజనల్ హెడ్ కె వెంకట సుబ్బయ్య, బ్రాంచ్ హెడ్ వీరేందర్ జాటోత్, సిబ్బంది, విశిష్ట అతిథులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకువచ్చారు వైసీపీ సభ్యులు. చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారం లేకుండా ఆందోళన చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని, సీనియర్ నేత అయిన బొత్సకు నెయ్యికి చీజ్కు తేడా తెలియదా అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోకపోవటం లేదని, ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలని అన్నారు. ఏపీలోనే కాకుండా ఏ రాష్ట్రంతో కూడా వ్యాపార లావాదేవీలు జరపకూడదనే నిర్ణయాన్ని హెరిటేజ్ తీసుకుందని చెప్పారు. వైసీపీ సభ్యులు ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసనమండలి సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దేవరుప్పుల మండల కేంద్రం దాదాసాహెబ్ కాలనీ పరిధిలో ఉన్న వాగు నుంచి దాదాసాహెబ్ కాలనీ వాసులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతుండగా
దాదాసాహెబ్ కాలనీకి వెళ్లి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించారు దేవరుప్పల మండల ఎస్ఐ ఊరా సృజన్ కుమార్. ఈ సందర్భంగా ఎస్ఐ చేయించిన ప్రతిజ్ఞలో మేము అనగా దాదాసాహెబ్ కాలనీ వాసులం మేము ఇప్పటి నుంచి అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళాం. ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ఇసుక రవాణా చేయమని మీకు తెలుపుతున్నాం. ఒకవేళ అనుమతి లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే మాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇకపై అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్లామని తెలియజేస్తూ మీకు ప్రతిజ్ఞ చేస్తున్నామని ఎస్ఐ ఊరా సృజన్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. వారి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. హెరిటేజ్ సంస్థ నోటీస్ ఇచ్చినా బుద్ధి మార్చుకోవటం లేదు. బొత్సపై అచ్చెన్న ఫైర్. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే కవిత కీలక ప్రకటన. డ్రైవర్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనంతబాబు భార్య. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దాదాసాహెబ్ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ సృజన్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.